నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇప్పుడు చూద్దాం. మత్స్యకారుల జీవనోపాధికి భావనపాడు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి చిత్తశుద్ధి అంకిత భావంతో కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాలి మండలం మత్స్యకార గ్రామమైన భావనపాడులో పేదల సేవలో భాగంగా మత్స్యకార దివ్యాంగుల సామాజిక పింఛన్లు క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి మంత్రి చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల ఉపాధి జీవనోపాధి పెంపొందించేందుకు చిరకాల స్వప్నమైన భావనపాడు షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇచ్చిన హామీ మేరకు 2 నెలల ముందు నుంచి పెంచిన పింఛన్ను అందజేసినట్లు గుర్తు చేశారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల జీవన భృతికి 20,000 రూపాయలను మత్స్యకారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క దివ్యాంగులకు పింఛన్ను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. జిల్లాలో నకిలీ అంగవైకల్య పత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించి 90 మంది వరకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అర్హత ఉన్నట్లు అపీల్ చేసుకుని నిరూపిస్తే తక్షణమే దివ్యాంగుల పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేసి పింఛన్ల వ్యవస్థను అస్తవ్యస్తం చేశారన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పుచ్చల వీధిలో సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పంపిణీ చేశారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధుల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కళ్లల్లో ఆనందం చూస్తున్నామని అన్నారు. 65 లక్షల మంది పెన్షన్దారులకు 34,000 కోట్లు గత సంవత్సరం ఇచ్చామని, ఈ సంవత్సరం ఇంకో 2,000 కోట్లు పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో 400, మన పక్క రాష్ట్రాల్లో 2,000 వరకు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మాటకు కట్టుబడి ఒకేసారి 1,000 రూపాయలు పెంచుతూ 4,000 ఇస్తున్నారని, ఆయన పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ తెలియజేశారు. ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మరి కనీవిని ఎరగని విధంగా ఈరోజు వృద్ధా పెన్షన్ 4,000 రూపాయలు, అలాగే వితంతువులకి ఇవన్నీ చూసుకుంటే 15,000 రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 65 లక్షల మందికి ఇప్పటికే ఇస్తున్నాం. 34,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం ఇచ్చాం. ఈ సంవత్సరం ఇంకా ఒక 2,000 కోట్లు పెరిగే పరిస్థితి ఉంది. మరి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న ఈ రాష్ట్రం, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్న ఈ రాష్ట్రం అయినప్పటికీ మరి అడ్జస్ట్మెంట్ చేసి పేద ప్రజలను చూసుకోవాలని మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. అందుకోసం ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పేద ప్రజలు అలాగే వృద్ధాప్య ఉన్న అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే పక్క రాష్ట్రాల్లో 2,000 లోపే, మనం ఛత్తీస్గఢ్ చూసుకుంటే 400 రూపాయలు ఉన్నట్టుంది. అలాగే తెలంగాణ, కర్ణాటక ఎక్కడ చూసినా 2,000 రూపాయల వృద్ధా పెన్షన్ ఉంది. ఇక్కడ ఒకటే 4,000 రూపాయలు పెట్టడం జరిగింది సంవత్సరం నెలకి. అంటే అన్నీ కూడా ఒక విజన్తో ముందుకెళ్తున్నాం. మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన నాయకుడు ఈరోజు మరి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తేవడం జరిగింది. ఇప్పటికే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మనం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో దాని ప్రకారం ఈరోజు కంపెనీలు అన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. మరి యువ నాయకుడు కూడా మరి అపరాత్రి అర్ధరాత్రకన్నా మరి పెట్టుబడిదారులతో మాట్లాడి ఈరోజు పెట్టుబడి తేవడం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఈరోజు రాష్ట్రంలో రైతాంగానికి కనీసం అవసరమైన ఎరువులు కూడా అందించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీజన్ ప్రారంభమై 3 నెలలు గడిచినా రైతులు ఇంకా ఎరువుల కోసం తలుపులు తడుతున్న పరిస్థితి దారుణమని ధర్మాన మండిపడ్డారు. కలెక్టర్కు గోడు చెప్పాలనుకుంటే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయటం అన్యాయమని దుయ్యబట్టారు. ఆర్బీకేల వంటి రైతు అనుకూల విధానాలను గతంలో వైఎస్ఆర్సీపీ తీసుకువచ్చినా చంద్రబాబు అధికారంలోకి రాగా
తెలియకుండానే వాటిని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు. నేడు ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణం ఎరువుల లభ్యతపై చర్యలు తీసుకోకపోతే రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. అంతకుముందు ముందస్తు అరెస్టులకు గురైన రైతులను శ్రీకాకుళం 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, శ్రీకాకుళం డివిజన్ పరిధి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు ఆయనతో పాటు ఉన్నారు. ఇవాళ వస్తే బోర్డర్లోనే ఆడుకొని రైతులకి ఏదో తప్పు చేసినటువంటి వాళ్ళు దొంగలు అటువంటి కూనీకోరులకు చేసినట్టుగా పెద్ద ఎత్తున అడ్డుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలకి ఊరికినే మనం రెచ్చగొడితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా మరి ఉంటాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు, అక్రమాలు, ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ శాంత స్వరూపులైన రైతుకి అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ఎరువుల కొరత అయితే ఇవాళ తీవ్రంగా ఉంది. కనీసం ఒక ఎకరాకి ఒక బస్తా ఎరువు యూరియా ఇచ్చేటువంటి పరిస్థితి వీళ్ళ గ్రామాల్లో లేదు. రైతాంగం అలోమని ఎదురుస్తుంటే బయట బ్లాక్లో కొనుక్కోవడానికైతే కావాల్సిన ఎరువు ఉంది. కానీ ప్రభుత్వం సప్లై చేసినటువంటి మరి విధానంలో మాత్రం చాలా దౌర్జన్యంగా మరి తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళు స్లిప్లు ఇచ్చి తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమందికి మాత్రమే ఎరువులు ఇచ్చినటువంటి వైనం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మరి ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు పర్యవేక్షించి మరి సక్రమంగా ఎరువులందరికీ అందే విధంగా మరి ఎప్పటి నుంచైనా మానిటర్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. మరి రైతు ఎప్పుడు కూడా ఒక నమ్రత కలిగినటువంటి వ్యక్తి, సహనంతో ఉండేటటువంటి వ్యక్తి. అటువంటి రైతులకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైనం చూస్తే చాలా దౌర్భాగ్యం. మరి ఇప్పటికైనా మరి ప్రతి ఒక్క రైతుకి మరి సరిపడే ఎరువులు, యూరియా అలాగే ఇతర ఎరువులు అందించి మరి గౌరవ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని రైతులందరితో కలిసి వచ్చి అసలు రైతు పడుతున్నటువంటి కన్నీరు ఏమిటి, అసలు ఎరువుల కొరతపై రైతుల ఆవేదన ఏంటి, ఇవన్నీ చెప్పడానికి రైతులతో కలిసి మేము ర్యాలీగా వచ్చి వినతిపత్రం ఇవ్వాలని మొత్తం ఆర్గనైజ్ చేస్తే పొద్దున్న 7 గంటల నుంచి పోలీసులు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమానికి రాకుండా రైతుల్ని నిర్బంధించారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని లాఠీచార్జీ చేశారు. కొన్ని దగ్గరలో అయితే రోడ్ బ్లాక్ చేసేశారు. ఏంటిది? మనం ఎక్కడున్నాం? మన జిల్లాకే కాదు, మన రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే వెన్నుమొక్క రైతు. ఈరోజు మనం 4 మెతుకులు తింటున్నామంటే దానికి కారణం రైతు. అటువంటి రైతు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు మన జిల్లాలో కన్నీరు కారుస్తున్నాడు. ఈ కన్నీరు ఈ కూటమి ప్రభుత్వానికి కనిపించదా? రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ కూటమి ప్రభుత్వానికి కనిపించదా? మీకు దురదృష్టం. ఇప్పటికైనా మా ఈ ఉద్యమం ద్వారా అయినా పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం శ్యామలాపురం R&R కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ మరియు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే స్థానిక ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని, పింఛన్ పెంచి 1వ తారీఖు సెలవు దినాలైతే ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెందుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన ఈ రోజు కీలక ఘట్టమని, ఈ రోజుతో ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లైందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నాటి నుంచి నేటి వరకు అలుపెరుగని శ్రామికుడుగా ఆయన పనిచేస్తూ చేయిస్తూ ఉమ్మడి ఆంధ్రాలోనూ నవ్యాంధ్రాలోనూ చెరగని ముద్ర వేశారన్నారు. ముఖ్యంగా ఆయన దార్శనికత, పాలన విషయమై ఉండే నిబద్ధత అన్నవి ఇప్పటి నాయకులకు స్ఫూర్తి అని, నా రాజకీయ జీవితానికి ఆయన ఒక స్ఫూర్తి అని అచ్చెన్నాయుడు అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాంకేతికతను అందుకొని పరుగులు తీయటంలో ఆయనకు ఆయనే సాటని అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలనపరం అయిన సంస్కరణలు అమలు చేసి గొప్ప విజన్ ఉన్న నేతగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఆయనంటే పడని వారు కూడా మెచ్చుకోకుండా ఉండలేరని పేర్కొన్నారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి దేశం గర్వించదగ్గ నేతగా ఎదగటం అన్నది ఆయనకే సాధ్యం. రేపటి తరానికి ఆయన రాజకీయ జీవితం ఓ స్ఫూర్తి పాఠం. ఈ శుభ సందర్భాన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ పై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు భారతీయ జనతా మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మహిళకు అత్యంత గౌరవం ఇచ్చే దేశంలో ఇలా ఒక మహిళ నీతికి నిజాయితీగా బ్రతికి తన రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషించి నీతి నిజాయితీకి మారుపేరుగా ఎటువంటి అవినీతి మచ్చలేని నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీని మన దేశానికి అందించిన మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయటం మీ నీచ సంస్కృతికి నిదర్శనమని, అనేక కేసుల్లో ముద్దాయిగానున్న మీరు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ మహిళా మోర్చా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర, రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా నేత సవ్వాన ఉమామహేశ్వరులు ఆరోపించారు. రాహుల్ గాంధీ సత్సాంప్రదాయ భారతీయులేనా అనే అనుమానం ప్రజలకు కలుగుతుందన్నారు. ప్రజలు నాయకులుగా గుర్తించటం లేదనే అక్కసుతో ఇష్టం వచ్చినట్లు ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రచారం చేయటం మీ పరిణతి ఏమిటో ప్రజలకు అర్థమవుతుందన్నారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలి వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్, పూడి తిరుపతిరావు, అట్టాడ రవిబాబ్జీ తదితరులు పాల్గొన్నారు. అనడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయాన్ని. సో ఇది ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు. ప్రతి మహిళని, ప్రతి భారతీయుడిని అన్నట్టుగానే ఇది. సో మేమందరం వ్యతిరేకించి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. అందులో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ముందంజలో ఉంది. సో దీన్ని ఎవరు, ఏ భారతీయుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రస్ట్రేషన్లో సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ విజయాన్ని తట్టుకోలేక వ్యక్తిగతంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా దీన్ని స్వాగతించరు. కేవలం మూడవసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆ విషయాన్ని తట్టుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా కానీ ప్రజాస్వామ్యంలో కానీ భారతీయ జనతా పార్టీకి ఏమీ చేయలేక వ్యక్తిగత దోషాలకు దిగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా చాలా తీవ్రంగా ఖండించి దేశంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి చోట కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండించాలని మేము నిరసన తెలియజేస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 2వ తేదీన పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా సోమవారం శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు మరియు మెగా అభిమానులు పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేశారు. నగరంలో న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకులో ఈ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి గేదెల చైతన్య మాట్లాడుతూ నిస్వార్థ సేవా రంగానికి చిరునామా పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. జన్మదినాన్ని సేవా దినంగా మరల్చుకొని గొప్ప మనసున్న మహారాజుగా పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారని అన్నారు. రక్తదానం మహాదానమని, దీన్ని గుర్తించి జనసేన పార్టీ నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం
నియోజకవర్గం జనసేన నాయకులు కొండా ఉదయ్ శంకర్, గురుప్రసాద్ గౌడ్, అరసవల్లి యువ నాయకులు జాడ సాయి, జనసేన కార్యకర్తలు, వీర నారీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి చూస్తే ఆయన ఉన్నటువంటి శాఖల్లో పూర్తి స్థాయిలో పంచాయతీరాజ్ అయితేనేమి, రూరల్ వాటర్ సప్లై అయితేనేమి, అటవీ శాఖ అయితేనేమి, పర్యావరణం శాఖ అయితేనేమి, ప్రతి విషయాన్ని కూడాను క్షుణ్ణంగా పరిశీలించి ఆయన తెలియకపోతే ఆయన తెలుసుకొని దానికి మెరుగులు దిద్దే విధంగా ఈరోజు ఆదివాసీ గిరిజన గ్రామాల్లో అరకు పాడేరు ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు లేకపోతే రోడ్లు వేయించారు. ఒకప్పుడు గుంతల రోడ్లో డోలీలు మోసుకొని వెళ్ళే పరిస్థితి గిరిజనులకు ఏర్పడింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అంబులెన్స్ డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి చేరుతుంది. ఆ గర్భిణీ స్త్రీలు అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్తున్నారు. సో ఒకప్పుడు అప్పుడు ఇప్పుడు అని చూసుకుంటే కనుక ప్రభుత్వం ఏర్పడక ముందు అటువంటి స్థితిలో ఉండేది గిరిజన ప్రాంతాలు. ఇప్పుడు పూర్తిగా మెరుగుపడి పవన్ కళ్యాణ్ గారు సాటి ప్రజలకి ఏం చేయగలం, కనీస వసతులు ఏం కల్పించగలం నా శాఖ ద్వారా అంటూ మీరు చూసినట్లయితే దాదాపు 10,000 పైగా మాకు సంక్రాంతి కంటే ముందు సెప్టెంబర్ మాసం 2వ తారీఖున మా అందరికీ పండగ దినం. ఎందుకంటే మేము ఎంతగానో అభిమానించినటువంటి మా జనసేన అని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది న్యూ బ్లడ్ బ్యాంక్ వారి సహాయ సహకారంతో జరుపుకుంటున్నాం ఈరోజు. సో మా అందరికీ కూడా ఆనందదాయకం. అలానే ఇలాంటి దేశంలోనే ఒక మంచి లీడర్తో మేము అందరం ఉన్నందుకు, మా 10 సంవత్సరాలని ఆయన కింద కేటాయించినందుకు మేము అందరం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన మాకు ఒక రాజకీయాన్ని ఈ ఏజ్లో ఎలా వస్తే చెయ్యాలో, సమాజం పట్ల ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది దిశానిర్దేశం మాకు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆయనతో పాటు ఉండడం నిజంగా మా అందరికీ కూడా. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మహాదానం అని, అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది అని IAS డిఫెన్స్ అకాడమీ ఏవో చింది శ్రీకాంత్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరం విశాఖ ఏ కాలనీలో గల IAS డిఫెన్స్ అకాడమీలో వినాయక నవరాత్రుల సందర్భంగా మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదానానికి భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని, పండుగలు పర్వదినాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పేదల ఆకలి తీరి వారు సంతృప్తి చెందుతారని శ్రీకాంత్ అన్నారు. యువకులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ప్రతి ఏడాది IAS డిఫెన్స్ అకాడమీలో గణపతి నవరాత్రులు వైభవంగా జరుపుతూ లోకక్షేమం కోసం పూజలు, అన్నదానాలు నిర్వహించటం అందంగా ఉందన్నారు. ఈ డీన్ రాగోలు నాగశివ, ప్రిన్సిపల్ శివజ్యోతి, జె పావని, IAS డిఫెన్స్ అకాడమీ కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు తమ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదంటూ సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన శివకుమార్ తన ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదంటూ టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం నగరంలోని BSNL టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. తన ప్రేమకు పెద్దలు అడ్డు తగులుతున్నారని, ఎచ్చెర్ల పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని శివకుమార్ చెబుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం 1 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శివకుమార్ను టవర్ పై నుంచి కిందకు దించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈరోజు మార్నింగ్ మనకి 112 కాల్ రావడం జరిగింది. ఒక వ్యక్తి టవర్ పైన ఉన్నాడని చెప్పేసి వెంటనే మేము అలాగే ఫైర్ వాల్ అందరం కూడా ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఆయనకి అన్ని విధాలుగా మాట్లాడి, ఆయనకి ఏదో లవ్ ప్రాబ్లం ఉంది, గత 5 సంవత్సరాల నుంచి ఏమైనా లవ్ చేశారంట. దాని గురించి ఆయన పెద్ద మనుషుల ద్వారా, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా ప్రయత్నం చేశాడు మ్యారేజ్ చేసుకుందామని. దానికి ఆ ప్రయత్నాన్ని వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా ఒప్పుకోలేదు. వెంటనే ఆయన వచ్చి ఈ విధంగా చేశాడు. మేము వెంటనే రిస్క్ ఆపరేషన్ చేసి ఆయన కిందకి దించడం జరిగింది. అలాగే హాస్పిటల్ కూడా పంపించాం.
ఇంకేదైనా ఉంటే మనం చట్ట ప్రకారం ఆయనకి ఏమైనా న్యాయం చేయగలిగితే చేస్తాం. బట్ ఈ విధంగా ఎవరు కూడా చేయకూడదని ఈ మీడియా మూలంగా అందరికీ తెలియజేస్తాం. ఈ విధంగా చేయడం వల్ల ఆయన నష్టపోతాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా నష్టపోతారు. ఏదైనా ఉంటే పెద్ద మనుషుల ద్వారా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ ఏదైనా చట్టం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటికి 30 సంవత్సరాలు పూర్తయిందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ఈ విశిష్ట సందర్భంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఆధునికతకు నాంది పలికిన దూరదృష్టి నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతికత, సమాచార విప్లవం ప్రపంచ దృష్టిలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహానేత అని కొనియాడారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో దూరదృష్టి, ప్రజల పట్ల అంకిత భావం ఇవన్నీ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చాయన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనల్ని చూసి మొన్ననే మోదీ గారు మీరు చూశారు. మొన్ననే మోదీ గారు విశాఖ సభలో చెప్పారు. నేను పబ్లిక్ లో ఎదురుగా కూర్చొని విన్నాను. నేను చంద్రబాబు ఆయన గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంస్కరణలు ఆయన కాపీ కొట్టేవారని మోదీ గారు సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన వ్యక్తి ఆయన. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 30 సంవత్సరాలు 30 వసంతాలు కంప్లీట్ చేసుకున్న ఆయన ఎన్నో సంస్కరణలు డ్వాక్రా మహిళల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, ఇజ్రాయిల్ నుంచి రైతుల విషయంలో టెక్నాలజీ తెచ్చే విషయంలో కానీ, డ్వాక్రా మహిళలు రైతులు కూడా వాళ్ళ తాలుగా ఆర్థిక సులంబన కోసం వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడాలనే డ్వాక్రా మహిళల కోసం డ్వాక్రా సంఘాలు పెట్టడంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన చూసే దేశం మొత్తం కాపీ కొట్టడం అనేది జరిగింది. జన్మభూమి కార్యక్రమాల విషయంలో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే విద్యుత్ సంస్కరణల విషయంలో కానీ, డిజిటల్ కరెన్సీ విషయంలో కానీ, మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం మీరు చూశారు. మెయిన్ పెద్ద నోట్లో ఆల్రెడీ బ్యాన్ విషయంలో 2016 విషయంలో కానీ ఏ విషయం తీసుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకులు. ప్రపంచ దేశాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని గౌరవించడం గల కారణం ఆయన టెక్నాలజీ ఆయన చూస్తుంది. రైతులకు యూరియా, DAP వెంటనే సరఫరా చేయాలని జీడి రైతు సంఘం జిల్లా కార్యదర్శి తెప్పల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలాస మండలం మాకన్నపల్లి సచివాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ పూర్తి కావస్తున్న మాకన్నపల్లి రైతు సేవా కేంద్రానికి కేటాయించిన ఎరువులు, యూరియా, DAPలు ఇంతవరకు రాలేదన్నారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను అనేక మార్లు సంప్రదించినా రేపో మాపో ఏర్పాటు చేస్తామని చెప్పడమే తప్ప కార్యరూపం దాల్చలేదన్నారు. మాకన్నపల్లి రైతు సేవా కేంద్రం పరిధి రైతులు నిరసన ప్రదర్శనకు దిగారు. ముగింపుకు వచ్చేస్తున్నా కానీ ఇంతవరకు మన రైతు సేవా కేంద్రం మాకన్నపల్లి కేటాయించిన ఎరువులు రాకపోవడం వలన రైతాంగం మన వ్యవసాయం చేయడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ రంగస్థల నటులు, కవి, సాహితీవేత్త కిమ్మి సంతోష్ కుమార్ కు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగు తేజం తెలుగు సేవ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సంతోష్ కుమార్ రచన రంగంలోనే కాక నాటక రంగంలో కూడా తనదైన శైలిని కొనసాగిస్తున్నారన్నారు. శ్రీ శ్రీనివాస నాట్య మండలి అనే సంస్థను స్థాపించి ఎన్నో నాటికలు వేస్తున్నారని కొనియాడారు. నాటక రంగంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు అవార్డు ఇదివరకే లభించిందని తెలియజేశారు. ఇటువంటి యువకులకు ఈ పురస్కారం రావటం ఎంతో ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. మొండేటి వీధి రామ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భారతీయుల అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. భాద్రపద మాస శుక్లపక్ష చవితినే వినాయక చవితి అంటారు. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు మండపాలలో వినాయకుని ప్రతిష్ఠించి పూజలు చేయటం హిందూ సంప్రదాయం. అదే సంప్రదాయాన్ని మొండేటి వీధిలోని రామ్ గణేష్ యూత్ పేరుతో పిల్లలంతా కలిసి తూచా తప్పకుండా పాటిస్తూ పెద్దవాళ్లను సైతం ఆకట్టుకుంటున్నారు. సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వారసులమని చాటి చెబుతున్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఓం గణేశాయ నమః పేరుతో రంగురంగుల రంగవల్లికలు వేసి దీపాలంకరణ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వీధి పెద్దలు మాట్లాడుతూ మా పిల్లలు ఎంతో భక్తి భావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఉండేటి వీధిలో వెంకటేశ్వర టెంపుల్ దగ్గరలో మా పిల్లలందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి నెల రోజులుగా కష్టపడి ఒక విఘ్నేశ్వరుడు నిలబెట్టి ఇక్కడ చాలా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. దానికి మా పెద్దవాళ్ళందరూ సపోర్ట్ గా నిలబడి ఈ రోజు దీపారాధన కార్యక్రమం గట్రా జరిపించాం. పిల్లలందరూ వెనకాల కమిటీ మేము మన సంస్కృతి సాంప్రదాయాలు మేము అలవాటు చేసిన కారణంగా వాళ్ళందరూ సాంప్రదాయబద్ధంగా భగవంతుని అంత ధ్యానం వచ్చి భగవంతుని నమ్మి పిల్లలు చాలా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. దేవుడు విఘ్నేశ్వరుడు ఆ పిల్లలకు చదువులు అభివృద్ధి ఇచ్చి వాళ్ళందరినీ మంచిగా చూడాలి, అందరూ బాగుండాలి అని కోరికతో చేస్తున్నారు. దానికి భగవంతుని సహకారం అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. 1989లో మురపాకను మండలంగా ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని, మురపాకతో పాటు నోటిఫికేషన్ అయిన లక్ష్మీ నర్సుపేట మండలంగా ఏర్పడిందని, కానీ అప్పటి నోటిఫికేషన్లో మురపాకను మండలంగా ప్రకటించినప్పటికీ ఆచరణలో నేటికి ఏర్పాటు కాలేదని మురపాక మండల సాధన సమితి సభ్యులు వివిధ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం శ్రీకాకుళం నగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో మురపాక మండల సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 ఏళ్ల పాటు మురపాక మండల కేంద్రం కావాలనే ప్రజల ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా గడిచిన కొన్ని రోజులుగా మురపాక మండల సాధన సమితి ప్రజాభీష్టాన్ని సమీకరించిందన్నారు. ప్రస్తుతం లావేరు మండలంలో ఉన్న మురపాక పరిసర ప్రాంత ప్రజలంతా మండలం పనులపై లావేరు వెళ్లి రావడం 18 కిలోమీటర్ల దూరం ప్రతిసారి ప్రయాణించాల్సి వస్తుందన్నారు. నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో జాతీయ రహదారి వరకు వచ్చి అక్కడి నుంచి సుభద్రాపురం జంక్షన్ వరకు ప్రయాణించి తరువాత లావేరుకు 3 వాహనాలు మారి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో వివిధ పనుల నిమిత్తం వెళ్లే మహిళలు, వృద్ధులు, విద్యార్థులు దూరాభారం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. లావేరు మండలంలో 12 గ్రామ పంచాయతీలు, ఎచ్చెర్ల మండలంలో 4 గ్రామ పంచాయతీలు కలిసి మొత్తం సుమారుగా 36,000 జనాభాను కలిగి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేస్తున్న శుభ తరుణంలో మురపాకను ఒక మండలంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్ ఈశ్వరరావు, స్థానిక పార్లమెంటరీ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడికి వినతి అందజేసి ప్రజల ఆకాంక్షను, అభీష్టాన్ని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు సానుకూలంగా స్పందించి ప్రజల అభీష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి నెరవేర్చే దిశగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో మురపాక మండల సాధన సమితి ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. మురపాక మండలం ప్రత్యేక మండలం కావాలని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు మేము అందరం మురపాక గ్రామం, అలాగే పరిసర 13 గ్రామాల సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు, మండల ఎంపీటీసీలు, తర్వాత కార్యకర్తలు, తర్వాత ప్రజలు అందరం కలిసి వచ్చాం. కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మురపాక మండలం 1989లో గెజిట్ నోటిఫికేషన్ అయ్యి ఇంతవరకు ఆ మండలం ఏర్పాటుకు వీలు కాలేదు. సో ఆ మండలం ఏర్పాటు కోసం మా దాంతోపాటు లక్ష్మీనర్సుపేట మండలం ఏర్పాటైపోయి ఎల్ఎన్పేట మండలం ఏర్పాటయ్యి మురపాకతో పాటు అప్పట్లో నోటిఫికేషన్ వచ్చింది, కానీ మురపాక ఇప్పటివరకు కాలేదు. సో మురపాక నుంచి లావేరు వెళ్ళాలి అంటే 3 బస్సులు మారి లావేరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు, స్త్రీలు, విద్యార్థులు ఇలాంటి వాళ్ళు వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మురపాక గ్రామం పరిసర 40 గ్రామాలు ఒక ఏరియాలో ఉన్నాయి కాబట్టి మండలం కానీ మురపాక్కిస్తే ప్రజలందరికీ ఎంతో అనుకూలంగా ఉంటుంది. చుట్టుపక్కల 3-4 కిలోమీటర్ల దూరంలోనే మురపాక్కి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమంతా మురపాక మండలం కావాలని చెప్పేసి రిప్రజెంటేషన్ని ప్రభుత్వానికి అలాగే కలెక్టర్ గారి ద్వారా
ఇవ్వటం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు హెచ్ఆర్ల ఎమ్మెల్యే గారికి అలాగే విజయనగరం ఎంపీ గారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. మండలం ఏర్పాటుకి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో మా మండల సాధన కమిటీ తరఫున మేమందరం కోరుకునేది ఏంటి అంటే మురపాకని ప్రత్యేక మండలంగా ఇన్నేళ్ళ తర్వాత అయినా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పార్టీ రహితంగా అన్ని పార్టీల వారు కలిసి ఏకతాటి మీద నడుస్తూ ఈ మండలాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సో దయచేసి ప్రభుత్వం మా ప్రయత్నాన్ని సానుకూలంగా స్పందించి మండలాన్ని ఇస్తే ప్రజలందరూ ఎంతో హ్యాపీగా ఉంటారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. పంచాయతీ తీర్మానాలు కూడా సర్పంచులు 12 మంది ఇచ్చారు. సో అవి కూడా జత చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.